ఒకవేళ మనం మన రక్షణ కాపాడుకోవడానికి, మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి చచ్చిపోవాల్సి వచ్చింది అనుకోండి, అయినా సరే భయపడొద్దు. ఆ టైంలో యేసయ్య మన దగ్గరే ఉంటాడు. అప్పటిదాకా యేసయ్య కనపడలేదు. నేను చచ్చిపోవడానికి నేను రెడీ అని మనం అప్పగించుకున్నప్పుడు వచ్చేస్తాడు ఆయన. వచ్చే బిడ్డ, వాడు నిన్ను చంపడం ఏంటి అని ఆ కత్తి దెబ్బ నీ మీద పడకముందు ఒక క్షణం ముందు నేను తీసేసుకొని వెళ్ళిపోతాను ఆయన. హీ విల్ మేక్ ఈవెన్ డెత్ ఈజీ ఫర్ యూ అండ్ ఎంజాయబుల్ ఫర్ యూ. మరణములు సహ జయములు నావే అని ఒక పాట. ఆయనకి అసలు భయపడొద్దు. భయం అన్నది దగ్గరికి రానియద్దు. మన కొరకు చనిపోయి లేచిన యేసయ్య కొరకు మనం కూడా అవసరమైతే చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అవసరమైతే చనిపోదాం ఆయన కొరకు, లేకపోతే ఆయన కొరకు బ్రతికి ఆయన కార్యాలు చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత శ్రేష్టమైన తీర్మానం నీకు ఉండాలంటే ప్రతిరోజు దేవునితో మాట్లాడే అనుభవం నీకు ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. రోజు పళ్ళు తోముకుంటాము, రోజు స్నానం చేస్తాం, రోజు టిఫిన్ చేస్తాం, భోజనం చేస్తాం. దీన్ని ఎవడని వచ్చి మనకు చెప్పనక్కర్లేదు. చెప్పకపోయినా మనమే కేకలేస్తాం. అమ్మాయికి ఎప్పుడు పెడతాం? ఆకలేస్తుంది, ఇంకెప్పుడు అమ్మ అన్నం పెట్టేది, ఆకలేస్తుంది అని అరుస్తాం మనం. అరే ఎవరు తినమన్నాడు నిన్ను? ఎవరు చెప్పాడు నీకు? బ్రేక్ఫాస్ట్ లేదు, నాస్టా, టిఫిన్ లేదు, ఏం లేదు, నోరు అంటే ఎవరు చెప్పడం ఏంటి? ఇక్కడ చెప్తుంది. ఆకలి అనేది మన సొంత, మన మనస్సులో కడుపులో పుట్టేది, బయట నుంచి ఎవడో చెప్పేది కాదు. అట్లాగే నీతి కొరకు ఆకలి దప్పికలు మనకు ఉండాలి. ప్రార్థన కొరకు ఆకలి దప్పిక మనకు ఉండాలి. బైబిల్ చదవాలనే ఆకలి దప్పిక మనకు ఉండాలి. ఎవడో చదవమంటే కాదు, నీకు ఆకలి చదవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎవడో చదవమంటే ప్రార్థన చేయమంటే కాదు, నీకు దాహం వేసి నువ్వు ప్రార్థన చెయ్యాలి. 42వ కీర్తనలో అదే చెప్తాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము హల్లెలూయా నీ కొరకు ఆశపడుచున్నది. జీవము గల దేవుని కొరకు అది తృష్ణగొనుచున్నది. అలాంటి దాహము నీకుంటే ఎక్కువ ఆయన సన్నిధిలో గడుపుతావు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతావో, నేను చెప్తున్నాను, మోకరించి మొదలైతే పెట్టండి. మీరు ప్రార్థన మొదలైతే పెట్టండి. ఏం ప్రార్థన చేయాలి తాతయ్య, ఏం ప్రార్థన చేయాలో అర్థం కావట్లేదు అనే పిల్లలు ఉన్నారు. నేను చెప్తాను, ఏం ప్రార్థన చేయాలో తెలియట్లేదని నాకు చెప్తున్నావు కదా, ఇదే మాట ఆయనకు చెప్పు. మోకరించు, కళ్ళు మూసుకో, యేసయ్య ప్రార్థన చేయమని పాస్టర్ గారు చెప్పారు, తాతయ్య గారు చెప్పారు, మరి ఏం ప్రార్థన చేయాలో తెలియట్లేదు తండ్రి అని చెప్పు. అదే ప్రార్థనగా స్వీకరిస్తాడు ఆయన. అలా చెబుతుంటే వెళ్ళిగా నీకు మనశ్శాంతి వస్తుంది. అదే ఏంటో మనస్సు నెమ్మది కలుగుతుంది ఇలా మాట్లాడుతుంటే అనిపిస్తుంది. నీకు తెలియకుండానే పావు గంట చేస్తావు, అరగంట చేస్తావు, 2 గంటలు చేస్తావు. అలా నీలోని ప్రార్థన జీవితాన్ని ఆయనే నిర్మాణం చేస్తారు, బిల్డప్ చేస్తారు. అటెంప్ట్ చేయండి. ఒకరోజు కుదరలేదు అనుకో, 2వ రోజు మళ్ళీ ట్రై చేయండి, 3వ రోజు మళ్ళీ ట్రై చేయండి. డబ్బులు ఏం ఖర్చు కావు కదా, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకోబోరు కదా, మంచి పని కదా. మళ్ళీ ట్రై చేయండి. ఆఖరికి ఒకరోజు నీకు ఒక 2-3 నిమిషాలు కాన్సన్ట్రేషన్, మానసిక ఏకాగ్రత వస్తుంది. ఆ తర్వాత ఇక మెల్లిగా 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు నీకు తెలియకుండానే
నీ మనస్సు మంచి ఏకాగ్రతతో దేవుని మీద లగ్నమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము అందరి వంటి వారము కాదు. మరి మనం ఎవరు? ప్రార్థించే వారం. అలాగ ప్రార్థన చేసే వాళ్ళతో మనము సహవాసం చెయ్యాలి.